నమస్తే డీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో NH-216 నర్సాపురం బైపాస్ రోడ్డు వశిష్ఠ వారధి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. NH-216 4వ వరుస రహదారిగా అభివృద్ధికి అధికారుల అంగీకారం. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. అసెంబ్లీ ఆవరణలో చేనేత వస్త్ర ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి కార్మికులను ప్రోత్సహించాలని పిలుపు. ఉభయ గోదావరి జిల్లాలో డ్రైనేజీల సమస్యకు శాశ్వత పరిష్కారం. సర్వే పూర్తయిన వెంటనే బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామన్న మంత్రి అచ్చెన్నాయుడు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం. నర్సాపురం ప్రజల చిరకాల వాంఛ నేషనల్ హైవే 216 బైపాస్ రోడ్డు నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు సుప్రీంకోర్టు తీర్పుతో తొలగిపోయాయని, వశిష్ఠ వారధి నర్సాపురం బైపాస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం అయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, నర్సాపురం బైపాస్ పనులపై ఒక భూ యజమాని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని, మొత్తం 22.17 కిలోమీటర్ల పొడవున ఈ బైపాస్ రోడ్డులో ఇప్పటికే 96% భూసేకరణ పూర్తి అవగా కేవలం 750 మీటర్ల భూమికి సంబంధించి మాత్రమే గత కొంతకాలంగా వివాదం కోర్టు నడుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2023లో టెండర్లు పిలవగా ల్యాండ్ ఓనర్ కోర్టును ఆశ్రయించారని, గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ నేషనల్ హైవే అథారిటీకి అనుకూలంగా తీర్పు ఇవ్వగా ఆ తీర్పుపై పిటిషనర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో గత 2 ఏళ్లుగా ఈ కేసు పెండింగ్లో ఉందని పేర్కొన్నారు. నర్సాపురం ప్రాంత అభివృద్ధికి ముడిపడి ఉన్న NH-216 నర్సాపురం బైపాస్ నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు తొలగించాలనే ఉద్దేశంతో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తాను ఢిల్లీలో NHAI అధికారులు, అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఐశ్వర్య భారతితో పాటు సీనియర్ న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమై అందరినీ సమన్వయం చేయడం వల్ల సెప్టెంబర్ 2025లో ఈ కేసు మొదటిసారిగా విచారణకు వచ్చిందని, మంగళవారం సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడిందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పిటిషనర్ అభ్యర్థులను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నర్సాపురం ప్రాంత రూపురేఖలు మార్చనుంది అని ఆయన పేర్కొన్నారు. NH-165 దిగమర్రు ఆకువీడు 4 లైన్ల జాతీయ రహదారి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని శ్రీనివాసవరం ప్రకటించారు. మెరుగైన రవాణా సదుపాయాలు ఉండే ప్రాంతం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రహదారుల నిర్మాణానికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న NH-216 నర్సాపురం బైపాస్ రోడ్డు నిర్మాణంతో పాటు NH-165 దిగమర్రు ఆకువీడు రహదారి, భీమవరం బైపాస్ నిర్మాణం పనులు పూర్తి అయ్యేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాసవరం తెలిపారు. కోర్టులో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆటంకాలు కల్పించవద్దని అందరూ సహకరించాలని ఆయన కోరారు. నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు నర్సాపురం ప్రజలకు ఒక శుభవార్త అన్నారు. నర్సాపురం బైపాస్ రోడ్డు వశిష్ఠ వారధి నిర్మాణం పూర్తయితే నర్సాపురం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. నర్సాపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాసవరం కృషికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నర్సాపురం బైపాస్ ఏదైతే 216లో హైవేలో నర్సాపురం బైపాస్ ఒక పార్ట్ మీ అందరికీ కూడా తెలుసు. 216లో హైవేకి నర్సాపురం బైపాస్ పూర్తవుతేనే కానీ దాని తాలూకు ఫలితాన్ని నర్సాపురం పట్టణమే కాదు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లా ప్రజలు కానీ, లేకపోతే అలాగా 216 ద్వారా కృష్ణా జిల్లా వెళ్ళేటువంటి ప్రజలకు కానీ, ఆ పైకి వెళ్ళేటువంటి ప్రజలకు కానీ పూర్తిగా అందుబాటులోకి రానటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ నర్సాపురం టౌన్ మీదుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఏదైతే బైపాస్కి సంబంధించి 580 కోట్ల రూపాయలను గతంలో కేటాయించినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకరిద్దరు రైతులు కోర్టుని ఆశ్రయించడం ద్వారా నర్సాపురం బైపాసు పనులు ఆగిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. తెలిసి హైకోర్టులో నేషనల్ హైవేస్కి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ సుప్రీంకోర్టులో SLP స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం ద్వారా ఈ బైపాస్ రోడ్డు పనుల్ని కొంతమంది అడ్డుకోవడం జరిగింది. నేను పార్లమెంట్ సభ్యుడయ్యాక నాయకర్ గారు శాసనసభ్యులు పదే ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడంతో పాటు నేను కూడా ఏవైనా సరే నర్సాపురానికి 216లో బైపాస్ను పూర్తి చేయాలి, భీమవరానికి 165 హైవేలో బైపాస్ను పూర్తి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే మన జిల్లాలో మన పార్లమెంట్లో రవాణా సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయనేటువంటి ఆలోచనతో ప్రయత్నం మొదలు పెడితే నేను నేషనల్ హైవేస్ అధికారులతో కూర్చొని మాట్లాడితే
అసలు కోర్టులో ఏం జరుగుతుందనే విషయం నేను లోతుగా వెళ్ళి పరిశీలిస్తే దాదాపు 2 సంవత్సరాలుగా ఏదైతే ఈ కోర్టులో కేసు దాఖలు చేయబడిందో 2 సంవత్సరాలుగా హీరింగ్కే రాలేదు. ఇది నాకు విచిత్రంగా అనిపించింది. అసలు 2 సంవత్సరాలు ఏ విధంగా హీరింగ్కి రాలేదు అనేటువంటి విషయాన్ని ఏదైనా జరగచ్చు. 2 సంవత్సరాలు కేసు బెంచ్ మీదకి రాలేదనేటువంటి విషయం ఆశ్చర్యం కలిగించి వెంటనే నేషనల్ హైవే అధికారులతో సంప్రదించి వెంటనే ఎవరైతే న్యాయశాఖ మంత్రి ఉన్నారో అర్జున్ మేఘవాల్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ విధంగా ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వారితో ప్రస్తావిస్తే వారు జరిగిన విషయాన్ని వదిలేయండి అంటూ ఒక అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఏఎస్సి ఐశ్వర్య భాటి అని ఆవిడికి కేసును అప్పగించి త్వరితగతిన ఈ కేసుని పరిష్కరించాలని సూచించడంతో మన సెప్టెంబర్లో దీని కదలిక ప్రారంభం. సెప్టెంబర్లో వాయిదా తీసుకున్నాక మళ్ళీ డిసెంబర్లో ఒక వాయిదా తీసుకున్నాక ఇది 3వ వాయిదా. ఏదైతే ఏఎస్జీ గారు ఉన్నారో ఐశ్వర్య భాటి పదే విషయాన్ని లోతుగా తెలుసుకోవడం ద్వారా నేషనల్ హైవే అధికారులతో వర్చువల్ మీటింగ్స్ని తీసుకోవడం ద్వారా దీని మీద పూర్తిగా అవగాహన పెంచుకుని నిన్న జరిగినటువంటి వాయిదాలో ఏదైతే పిటిషనర్ దాఖలు చేసినటువంటి అంశం ఏదైతే ఉన్నదో దాన్ని తోసిపుచ్చుతూ నేషనల్ హైవేకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఇందులో 1-2 విషయాలు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా సమస్య పరిష్కారమైనటువంటి విషయాన్ని చెప్పడానికి వేళ నేను సంతోషిస్తూ నర్సాపురం ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ కోరిక ఏదైతే దాదాపు 22.17 అంటే 22 కిలోమీటర్లు బైపాస్ ఇది. ఇందులో ఒక 14.5 కిలోమీటర్లు కోనసీమ జిల్లాలో ఉంటుంది, ఒక 7.5 కిలోమీటర్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. అయితే ఇందులో దాదాపు 96% ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. 96% ల్యాండ్ 96.5 97 వరకు ఎక్విజిషన్ పూర్తయింది. ఇది 22.17 కిలోమీటర్లు కేవలం 0.75 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్స్ సంబంధించి కోర్టులో కేసులు దాఖలు చేయడంతో దాదాపు 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. మన ప్రాంతంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడడం జరిగింది. కాబట్టి ఎప్పుడు నరసాపురం పోయినా నాయకర్ గారు కూడా ఢిల్లీ వచ్చారు. గతంలో ఢిల్లీలో కూడా నేషనల్ హైవే అధికారులతో నేను నాయకర్ గారు సమావేశమయ్యాం ఈ కేసు విషయం మీద. ఆనాడు అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఇదే ప్రెస్ మీట్లో చెప్పాను వీడియో. 2 నెలల లోపు 216 బైపాస్ ఏదైతే ఉందో నరసాపురం బైపాసు సమస్య పరిష్కారం అవుతుందని నేను 2 నెలల క్రితం ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన విక్రయ కేంద్రాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లను ఆయన పరిశీలించి చేనేత కార్మికులతో ముచ్చటించారు. వారి నైపుణ్యాన్ని అభినందిస్తూ స్వయంగా పట్టు చీరలు, పట్టు పంచే షర్ట్ను కొనుగోలు చేసి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాల్లో మన రాష్ట్రం నుంచే అత్యధికంగా 32 నుండి 33 సంఘాలు ఉండడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వస్త్రాన్ని ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరికీ మన చేనేత వైభవం తెలియజేసేందుకే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి కార్మికులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు మా మినిస్టర్ గారు మేడం గారు ఒక మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం ఇప్పుడు చూశారు మీ అందరూ కూడా. మన రాష్ట్రంలో చేనేత వారి చేత తయారు చేసినటువంటి శారీస్ కానీ పంచీలు కానీ అన్నీ కూడా
ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య విశేషం ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే దేశం మొత్తం మీద 120 ఎంత ఉన్నాయి నాకు తెలియదు, కానీ మన ఒక్క రాష్ట్రంలో 32-33 చేనేత సంఘాలు ఉన్నాయి. ఎక్కువ శాతం దేశంలో ఈ సంఘాలు ఉన్నటువంటి రాష్ట్రం నా ఆంధ్ర రాష్ట్రం. చేనేత కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా వారి కోసం మేడం గారు వారు కూడా విద్యుత్ కానీ ఇవన్నీ కూడా అంతా ఏర్పాటు చేసి ఆ కార్మికులందరూ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఈవేళ అన్ని షాపులు ఒకే వేదిగా, మన మార్కెట్కి వెళ్తే ఒక్కో షాపు ఒక్కో దగ్గర ఉంటుంది, మరి అన్ని షాపులు ఒకే దగ్గర పెట్టి ఈవేళ ఆ షాపుల్ని ప్రజలకు తెలియజేయడం కోసం చేనేత మన రాష్ట్రంలో తయారైతే చీరలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి అని ప్రజలకు చాలా మంది తెలియదు. ఇది ఎగ్జిబిషన్ వల్ల అందరికి తెలుస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మంత్రి గారికి, అలాగే దీన్ని సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇవాళ 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు ఇక్కడ స్టాల్స్. ఈ ప్రాంతంలో అందరూ కూడా స్టాల్స్కి వచ్చి చూసి చేనేత వస్త్రాలు ధరించి ఈ చేనేత కార్మికులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉభయ గోదావరి జిల్లాలో డ్రైనేజీల సమస్య శాశ్వత పరిష్కారం కోసం సర్వే జరుగుతుందని, ఈ ప్రాజెక్టుకు 17 కోట్లు విడుదల చేస్తామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సర్వే పూర్తయిన వెంటనే బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాజూరు ఎమ్మెల్యే దేవప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. కేసునపల్లి, శంకరగుప్తం తదితర గ్రామాల్లో 1,00,000 కొబ్బరి చెట్లు పాడైపోయిన నేపథ్యంలో చెట్టుకు 1000 చొప్పున 18 కోట్ల నష్టపరిహారాన్ని అందించే ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపించినట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకి ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య అధ్యక్ష. దీనికి కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరం డ్రైనేజ్ మెయింటెనెన్స్ చేస్తే తప్ప నీరు ఫ్లో అయ్యే పరిస్థితి లేదు. దురదృష్టం ఏమిటంటే లాస్ట్ 5 years ఆ 2 జిల్లాల్లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా డ్రైనేజ్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం డ్రైనేజ్ అంతా పూడికిపోయి ఇటు వరి వ్యవసాయానికి, కొబ్బరి చెట్లకి తీవ్రమైనటువంటి నష్టం జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను, నిమ్మల రామానాయుడు గారు ఇద్దరం కలిసి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఏదో సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు ఇస్తే దానివల్ల ఫలితం ఉండదు. ఈ 2 జిల్లాల్లో సమగ్రంగా డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలంటే మనం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీర్చుకోవాలని చెప్పి ఆలోచన చేసి 15 కోట్ల రూపాయలు అధ్యక్ష ఓన్లీ దాన్ని ఎస్టిమేషన్ వేయడానికి, సర్వే చేయడానికి రిలీజ్ చేశాం అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రైడార్ సర్వే జరుగుతుంది. వీలైనంత తొందరగా ఈ 2 జిల్లాల్లో డ్రైనేజ్ సర్వే అంతా చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదైనా ఒక బ్యాంకు సహకారం తీసుకొని డ్రైనేజీలన్నీ ఒకే సందర్భంలో బాగు చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ ద్వారా ఆ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులకి, ప్రజలకి తెలియజేస్తున్నాము. రెండవది, మల్కీపురం, మామిడి కుదురు మండలాల పరిధిలోని సుమారు 9 గ్రామాల్లో అధ్యక్ష, అది కేసనపల్లి, శంకరగుప్తం గ్రామాల చుట్టూ ఉన్న ప్రాంతాలు మరియు రాజోల్ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయి మొత్తం పడిపోయాయి అధ్యక్ష. ఇది తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మొత్తం ఆ ప్రాంతం అంతా గౌరవ శాసనసభ్యులతో కలిసి మొత్తం పరిశీలించాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు నష్టపరిహారం అడిగారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.